అటు కామారెడ్డి జిల్లాలో హై టెన్షన్ కొనసాగుతోంది. కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నేపథ్యంలో ఉద్రిక్తత ఏర్పడింది. అరురా భూములపై చర్చకు రావాలని ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి సవాల్ చేస్తే ఎమ్మెల్యే ఆఫీస్ కాంగ్రెస్ నేతలు రాగా వారిని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ నేతల కారు బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. అంతేకాకుండా కారుకు నిప్పెట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల ఘర్షణతో కామారెడ్డిలో హై టెన్షన్ కొనసాగుతోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ రాజేష్ అందుబాటులోకి వచ్చారు. రాజేష్, ప్రస్తుతం ఏంటి అక్కడ పరిస్థితి? ఏమన్నా సద్దుమణిగిందా? ప్రస్తుతం ఏం చెప్తున్నారు పోలీసులు, ఏం చెప్తున్నారు, ఇరు పార్టీ నేతలు ఏం చెప్తున్నారు? రైట్ సతీష్, అంటే ఉదయం నుంచి కూడా కామారెడ్డి జిల్లా కేంద్రంలో తలెత్తినటువంటి ఉద్రిక్తత ప్రస్తుతం అయితే శాంతి చెప్పవచ్చు. అయితే గత 10 రోజుల నుంచి కూడా ఇక కామారెడ్డి పట్టణంలో ఎమ్మెల్యే ఇటు వెంకటరమణారెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ నేత మాజీ మంత్రి షబ్బీర్ అలీ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అయితే ఈ నేపథ్యంలో అంటే కామారెడ్డి పట్టణంలోని ఇటు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అదేవిధంగా శిశు మందిర్, అరోరా భూములకు సంబంధించి వెంకటరమణ తండ్రి ట్రస్ట్గా ఉండి ఆ యొక్క అప్పనంగా అప్పుడు వచ్చినటువంటి 250 మంది రైతులు ఒక ₹2, ₹3 సంబంధించి ఇట్లా ఈ విధంగా విరాళంగా ఇస్తే ఆ యొక్క భూములను కబ్జా చేసి ఆ యొక్క భూములను అమ్ముకున్నారనే విషయంలో ఇటు మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆ యొక్క భూములపై చర్చకు తాను సిద్ధమంటూ ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఖచ్చితంగా ఇక ఈ రోజు ఉదయం ఖచ్చితంగా మేము బహిరంగ చర్చకు వస్తామని చెప్పిన నేపథ్యంలో ఇటు పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితి. అయితే శిశు మందిర్ వద్ద ఇటు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటు గ్రౌండ్ శిశు మందిర్ వద్ద ఇటు రావాలంటూ ఇద్దరు కూడా నేతలు అనుకున్నటువంటి సమయంలో ఇటు క్యాంపు కార్యాలయం వద్ద, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే ఉదయం నుంచి కూడా ఇటు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని ఔదరి చేసిన పోలీసులు మొత్తం కూడా పోలీసులను మోహరించారు. అయితే రోడ్డుపైకి వచ్చినటువంటి బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలను ఎక్కడికక్కడే అరెస్ట్ చేసిన పరిస్థితి. అయితే పోసానిపేట గ్రామానికి మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి అక్కడికి కారులో వచ్చి తనతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు లోనికి వెళ్లే ప్రయత్నం చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. అయితే ఇటు బీజేపీ కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఇరు పక్షాలు అంటే ఇటు కాంగ్రెస్ బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇటు దాడులు చేసుకున్న పరిస్థితి. అదే క్రమంలో ఉద్రిక్తత నెలకొన్న సమయంలోనే ఇటు బీజేపీ కార్యకర్తలు ఆ యొక్క మహేందర్ రెడ్డి యొక్క వాహనాన్ని బోల్తా కొట్టించారు, ధ్వంసం చేసిన పరిస్థితి, కర్రలతో దాడులు చేశారు. అంతేకాకుండా ఆ యొక్క వాహనానికి నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకొని నిలువరించే ప్రయత్నం చేశారు. ఇటు బీజేపీ కార్యకర్తలు అదేవిధంగా కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డి కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి. అయితే ఇటు శిశు మందిర్ వద్ద కూడా వచ్చినటువంటి ఎన్ఎస్ఐ జిల్లా అధ్యక్షుడు సందీప్ ను కూడా ఆ రోడ్డు పైనే అడ్డుకొని అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా అడ్డుకొని అరెస్ట్ చేసి వారిని తాడ్వాయి పోలీస్ స్టేషన్ కు వివిధ ఇటు బిక్నూర్ పోలీస్ స్టేషన్ కూడా తరలించిన పరిస్థితి. విషయం తెలుసుకున్నటువంటి స్టేట్ బీజేపీ చీఫ్ రామచంద్రరావు, అదేవిధంగా బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కూడా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి వచ్చే క్రమంలో ఎక్కడికక్కడ ఔదరస్ చేసి రోడ్డు పైన ఇటు ఆర్మూర్ ఎమ్మెల్యే కూడా మేడ్చల్ వద్ద అరెస్ట్ చేసిన పరిస్థితి. రోడ్డు పైన బైఠాయించినటువంటి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డి పైన తీవ్ర వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. రోడ్డు పైన రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామంటూ తను తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఎక్కడికక్కడ ఇటు బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని అడ్డుకొని అరెస్ట్ చేసిన పరిస్థితి. కొద్దిసేపటి క్రితము మీడియా ముందుకు వచ్చినటువంటి వెంకటరమణారెడ్డి ట్రయల్ మాత్రమే, సినిమా ఇంకా బాకీ ఉందంటూ తను మాట్లాడిన మాటలు చూస్తే ఇంకా ఇది ఏ వైపున దారి తీస్తున్నది విషయాన్ని అయితే మనకు స్పష్టంగా కనబడతా ఉంది. అయితే రేపటి నుంచి గ్రామాల్లోకి వెళ్తాను, ఎవరు అడ్డుకుంటారో చూస్తానంటూ చెప్పిన పరిస్థితి. అయితే ఈ యొక్క అమ్ముకున్న దానిపైన తను ఎప్పటికైనా సిద్ధమే చర్చకు సిద్ధమంటూ ఇటు వెంకటరమణ చెప్పిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు అయితే శాంతి నెలకొల్పేందుకు కూడా మొత్తం పట్టణాన్ని కూడా తన ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే అక్కడ శాంతి నెలకొందని చెప్పవచ్చు. దీనికి పీస్ నిర్వహించేందుకు కూడా ఇరు పక్షాలతో సంబంధించిన నాయకులతో కూడా ఇటు జిల్లా ఎస్పీ మాట్లాడినట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ ఎస్పీ చైతన్య రెడ్డి కూడా ఈ పరిస్థితిని సమీక్షించారు. ఓవరాల్ గా చూస్తున్నట్టే ఉదయం నుంచి కూడా ఎక్కువ మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా కామారెడ్డి పట్టణంలో ఉద్రిక్తత దారి తీసింది. ప్రస్తుతం అయితే ప్రశాంత వాతావరణం నెలకొందని చెప్పవచ్చు సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజేష్.